నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ట్రంప్ సైకోలో ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. అది మాటి మాటికి భయపెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. టారిఫ్లు పెంచుతూ రష్యాతో ఇంధన డీల్ను రద్దు చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ భారత్ మీద తన అక్కసును వెళ్లగక్కేటువంటి ట్రంప్ సడన్ గా ఉన్నట్టుండి స్వరం మార్చారు. నిన్నటి వరకు కూడా భారత్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ తాజాగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ట్రంప్ ఏమన్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఆయన ఎవరితో ఏం చేసినా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీని తన ఫ్రెండ్ అంటూనే మరోవైపు అంతర్జాతీయంగా ఇండియా పరువు తీస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు 50% టారిఫ్లు విధించి భారతదేశ విదేశాంగ వ్యాపార వాణిజ్యాన్ని దెబ్బకొడుతూ ట్రంప్ చేస్తున్న చర్యలు ఇండియాకి ఎన్నో సమస్యలు తెస్తున్నాయి. అలాంటి ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రధాని మోదీని మెచ్చుకోవడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ట్రంప్ రాజకీయ నేత మాత్రమే కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. కాబట్టి ఆయన ఏం చేసినా వ్యాపార కోణంలోనే చేస్తారు. దేశాలతో సంబంధాలు, నేతలతో స్నేహాలు అన్నిటి వెనుక మనీ మ్యాటర్సే ఉంటాయి. ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటే భారత్ తన ముందు తల వంచుతుంది అని ఆయన అనుకుంటున్నారు. కానీ భారత్ రష్యా వైపే చూడడంతో తన ప్లాన్ ఫలించలేదు అని భావించి ఇండియాపై భారీగా 50% సుంకాలు చేశారు. అప్పుడైతే భారత్ తనకు లొంగుతుంది అని అనుకున్నారు. కానీ ప్రధాని మోదీ తెలివిగా చైనా, రష్యాలతో చేతులు కలిపారు. దాంతో ట్రంప్ వ్యూహం ఫలించలేదు. రష్యా, భారత్, చైనా ఒక్కటైతే అది అమెరికాకి అన్ని రకాలుగా నష్టమే. భారత్ అమెరికాకి దూరమైతే ఓ పెద్ద దేశాన్ని అమెరికా వదులుకున్నట్లు అవుతుంది. ఇది అన్ని రకాలుగా అమెరికాకి నష్టమే, భారత్కి కూడా నష్టమే. కానీ భారత్, చైనా లాంటి దేశాలతో కొత్త స్నేహాలను కలుపుకుంటూ నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. కానీ అమెరికాకి అలా కొత్త స్నేహాలు లేవు, ఉన్నవి కూడా పోతున్నాయి. అందుకే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. మోదీని మెచ్చుకోవడం ద్వారా తిరిగి భారత్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటే. ట్రంప్ పన్నే ప్రతి వ్యూహము ఆయనకే అనుకూలం తప్ప భారత్ కి ఎలాంటి యూజ్ ఉండదు. పైగా పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ కి అన్ని రకాలుగా అండగా నిలిచారు. పాక్ ఆర్మీ చీఫ్ ని 2 సార్లు వైట్ హౌస్ కి పిలిపించుకుని పాకిస్తాన్ ని మెచ్చుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్తాన్ ని మెచ్చుకోవడం, భారత్ పై రకరకాల విమర్శలు చేయడాన్ని గమనిస్తే ట్రంప్ వైఖరి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారత్ చేజారిపోతోందని కాళ్ల పేరానికి వస్తున్నాడు ట్రంప్. మనతో మొదటి నుంచి రష్యా స్నేహంగా ఉంది. పాక్తో యుద్ధంలోనూ రష్యా మనకు అండగా నిలిచింది. మనకు మిస్సైల్ డిఫెన్స్ ఆయుధాలను అమ్మింది, కానీ పాకిస్తాన్కి అమ్మలేదు. అమెరికా మాత్రం భారత్, పాకిస్తాన్ ఇద్దరికి ఆయుధాలు అమ్ముతోంది. ఇలా ట్రంప్ అమెరికా ప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్ప ఇండియా గురించి ఆలోచించే రకం కాదు. కాబట్టి ఆయన విషయంలో భారత్ కఠినంగా ఉండటమే మేలు. అప్పుడే ఆయన దిగివస్తారు. భారత్ ఇలాగే మొండిగా ఉంటే త్వరలోనే ఆయన టారిఫ్లను కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.